డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని జై భీమ్ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు జై భీమ్ యూత్ ఆర్గనైజేషన్ చిక్కాల కిరణ్ కుమార్ అన్నారు. ఏప్రిల్ 11, 12, 13 తేదీల్లో ఒంగోలులోని సంతపేటలో గల మున్సిపల్ హై స్కూల్ క్రీడా ప్రాంగణం నందు జిల్లా స్థాయి క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ పోటీలలో సర్కిల్ క్రికెట్, బాక్సింగ్, వాలీబాల్, కబడ్డీ, కర్రసాము, కత్తిసాము వంటి పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాటితో పాటుగా అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఒంగోలు పట్టణంలో సేవా కార్యక్రమాలతో పాటుగా నగరంలో అనేక మందితో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు కిరణ్ పేర్కొన్నారు. ఈ క్రీడా పోటీలు నందు క్రీడాకారులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. పోటీలు ముగింపు రోజు వివిధ క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానోత్సవ కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని క్రీడా పోటీలు, సాంస్కృతిక పోటీలు ఏప్రిల్ 11, 12, 13 తేదీల్లో నిర్వహించడం అనేది జరుగుతుంది. అందుమూలంగా ఈ ప్రెస్ నోట్ని పెట్టడం జరిగింది. 11వ తారీఖు, 12, 13 3 రోజులు కూడా సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు క్రీడా పోటీలు జరుగుతాయి. వేదిక వచ్చేసి డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్లో జరుగుతుంది. అలాగే 13వ తారీఖు చిన్న మీటింగు, అలాగే ఫ్రైడ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉంటుంది. తదుపరి అనంతరం భోజనం కార్యక్రమం కూడా ఉంటుంది. అలాగే ఈ 3 రోజులు క్రీడా పోటీల్లో వివిధ క్రీడలు నిర్వహించడం జరుగుతుంది. క్రికెట్, సర్కిల్ క్రికెట్టు, అలాగే కబడ్డీ, వాలీబాలు మరియు కొన్ని కనుమరుగవుతున్న క్రీడలను మేము ముందుకు తేవాలనే ఉద్దేశంతో కర్రసాము, కత్తిసాము, ఆర్చరీ అంటే విలువిద్య, బాక్సింగు ఇలాంటి అనేకమైన క్రీడల్ని కూడా ఇంక్లూడ్ చేసి ఈ 3 రోజులు ఫిజికల్ డైరెక్టర్లు పర్యవేక్షణలో మంచి ఎంపైర్లు ఎన్ఐఎస్ చేసిన కోచ్ల ఆధ్వర్యంలో ఈ నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ క్రీడా పోటీలు అందరూ వినియోగించుకొని ఒంగోలు పట్టణంలో ఉన్న మన జిల్లాలో ఉన్న నలుమూలల నుంచి ప్లేయర్స్ అందరూ మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. జై భీమ్, జై భారత్.